కర్తరుடைய వழியிலே పిల్లகளை எப்படி வளர்க்க வேண்டும் కనుక దేవుని యొక్క మార్గములో పిల్లలను ఎలాగా నడిపించవలెను. raising children in the way of the Lord, கர்த்தருடைய வழிகளிலே அவர்கள் எப்படி நடக்க வேண்டும். దేవుని యొక్క మార్గములో ఆ పిల్లలను ఏ రీతిగా నడిపించవలెను. இந்த நவீன காலத்தில் ஒரு பெற்றோராக இருக்கக்கூடியவர்களுக்கு సవాల్ நிறைந்த உலகத்தில் வாழ்ந்து கொண்டிருக்கிறோம். కనుక ఆ యొక్క నవీన కాలంలో ఆధునిక కాలంలో తల్లిదండ్రులకు ఒక సవాలుగా ఉంటున్న దినముల్లో మనం జీవిస్తున్నాం. அவர்கள் சிறு பிள்ளையாக இருக்கும்போது அவர்களை நாம் வணைந்து விட்டால் அவர்கள் பெரியவர்களாகும்போது அவர்கள் ரட்சிக்கப்படுகிற வாய்ப்புகள் ஆண்டவர் கொடுப்பார். కనుక ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడే మన వశములో వారిని చేసుకున్నట్లయితే వారు పెద్దవారైనప్పుడు వారు మారు మనసు రక్షణ కలిగి జీవించగలరు. வேதம் என்ன சொல்லுகிறது, గ్రంథం ఏం బోధిస్తున్నది? దయచేసి பெற்றோர்கள் கூர்ந்து கவனிக்கும்படி உங்களை అన్బోడు కేట్టుకొలుగురోం. దయచేసి తల్లిదండ్రులు వీటిని జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుచున్నాం. ఆగవే ఎన్నోడు కూడా ఉపాగమం 6వ అధికారத்துக்கு దయచేసి திருப்பிக் கொள்ளுங்கள். నాతో పాటు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయానికి తిప్పుకొనండి. அங்கே அந்த 4லிருந்து 9 வசனங்களை வாசிக்கிறோம். தயவு செய்து கவனிக்கும்படியாக உங்களை கேட்டுக்கொள்கிறோம். అక్కడ 4వ వాక్యం మొదలుకొని 9వ వాక్యం వరకు தியானிப்போతున్నాం. మీరు దయచేసి వాటిని గమనించండి. மோசே மூலமாக இஸ்ரவேலுக்கு சொல்லுகிற வார்த்தைகளாக இருக்கிறது. మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడిన మాటలు అయి ఉంటున్నవి. ఇశ్రాయేలే కేల్, நம்முடைய தேவனாகிய கர்த்தர் ஒருவரே கர்த்தர். కనుక ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆగవే ఇశ్రాయేలే కేల్, ఇశ్రాయేలు వినుము. ఓ ఇశ్రాయేల్ హియర్. కనుక ఇశ్రాయేలు వినుము. ఓ పెற்றோர்களே కేల్, తల్లిదండ్రులాగా వినుము. జయకుమారే కేల్, జయకుమారు వినుము. చంద్రశేఖర్ కేల్, చంద్రశేఖర్ వినుము. இருக்கிற ஒவ்வொருவரும் கேட்க வேண்டும். కనుక ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు వినవలేను. ఓ హియర్ ఇశ్రాయేల్, ఇశ్రాయేలే కేల్. ఇక్కడ ఉన్న అందరూ ఇజ్రాయేలుగా వినుము, ఇజ్రాయేలే వినుము. நீ உன் தேவனாகிய கர்த்தரிடத்திலே உன் முழு இருதயத்தோடும் முழு ஆத்மாவோடும் உன் முழு பலத்தோடு அன்பு கூறுவாயாக. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. இன்று நான் உனக்கு கட்டளையிடுகிற இந்த வார்த்தைகள் உன் இருதயத்திலே இருக்க கடவது. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. நீ அவைகளை உன் பிள்ளைகளுக்கு கருத்தாய் போதித்து உன் வீட்டில் உட்கார்ந்திருக்கும் போதும், வழியிலே நடக்கிற போதும், படுத்துக் கொள்கிற போதும், எழுந்திருக்கிற போதும் அவைகளை குறித்து பேசி నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నింట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. 8వ వచనం, அவைகளை உன் கைகளின் மேல் அடையாளமாக கட்டிக்கொள்வாயாக, அவைகள் உன் கண்களுக்கு நடுவே ஞாபகக்குறியாய் இருக்க கடவுது. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికమాలే ఉండవలెను. 9వ వచనం, அவைகள் உன் வீட்டின் நிலைக்கால்களிலும் உன் வாசல்களிலும் எழுதுவாயாக. నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గవనుల మీదను వాటిని వ్రాయవలెను. இந்த பிரதான கட்டளையை இஸ்ரவேல் ஜனங்களுக்கும் அவருடைய பிள்ளைகளுக்கும் தேவன் கொடுக்கிறார். ఇక ప్రధానమైన కట్టడలను ఇశ్రాయేల్ ప్రజలకు, వారి ప్రజలకు వారు ఇస్తున్నారు. எபேசியர் 6వ అధికారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనத்தை வாசிக்கிறேன். 4వ వాక్యం చదువుతున్నాను. దయచేసి వేదத்தை திறந்து பார்த்தால் మిగ நன்றாக இருக்கும். దయచేసి మీ గ్రంథములు విప్పి చూసినట్లయితే చాలా బాగా ఉంటుంది. ஆகவே మొబైల్ ఓటి இருந்தால் ஒண்ணும் மண்டைக்கு ஏறாது. కనుక మొబైల్ స్క్రోల్ చేస్తుంటే మెదడులో ఏమి ఎక్కదు. இங்க நடிக்க அவசியமே இல்லை. தேவனுடைய வீட்டில நடிப்பே தேவையில்லை. ఇక దేవుని యొక్క సన్నిధిలో వేషధారణ అవసరం లేదు. தேவனுடைய வசனத்தை கூர்ந்து கவனிக்க வேண்டும், கீழ்ப்படிய வேண்டும். కనుక దేవుని యొక్క వాక్యమును తీవ్రముగా గమనించవలెను. எபேசியர் 6వ அதிகாரம், எபேசியருக்கு ராసిన பத்திரிகை 6వ అధ్యాయం 4వ வசனம், 4వ వాక్యము, பிதாக்களே நீங்களும் உங்கள் பிள்ளைகளை கோபப்படுத்தாமல் கர்த்தருக்கேற்ற சிட்சையிலும் போதனையிலும் வளர்ப்பீர்களாக. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడే. 3వதாக நீதிமொழிகள் సామెతల గ్రంథము 22వ அதிகாరం 22వ అధ్యాయం, Proverbs 22:6, సామెతలు 22:6,
22:6 22:6 பிள்ளையானவன் நடக்க வேண்டிய வழியிலே அவனை நடத்து, அவன் முதிர் வயதிலும் அதை விடாதிருப்பான். బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ஆகவே இந்த வசனங்களில் எல்லாம் எப்படி பிள்ளைகள் ஒரு கர்த்தர் எப்படி அவர்களை கர்த்தருடைய வழியில நடத்த வேண்டும் என்று பெற்றோர்களுக்கு ஜவாப்தாரியை தேவன் கொடுத்திருக்கிறார். కనుక ఈ యొక్క మాటలన్నీ ప్రభు తల్లిదండ్రులు ఏ రీతిగా వారి పిల్లలను నడిపించవలనని ఒక బాధ్యతగా వారికి నేర్పిస్తున్నాడు. நமக்கு தெரிஞ்ச வசனம் சங்கீதம் 127:3 என்ன சொல்கிறது என்றால், మనకు తెలిసిన వాక్యం కీర్తన 127:3 ఏం இதோ సెలవిస్తున్నది? பிள்ளைகள் கர்த்தரால் வரும் சுதந்திரம், கர்ப்பத்தின் கனி அவரால் கிடைக்கும். behold the children are heritage from the Lord. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ஆண்டவர் கொடுக்கிற இந்த பகுமானம், இந்த வெகுமதியை காத்து பேணி வளர்க்க வேண்டியவர்களாய் இருக்கிறோம். ప్రభు ఇచ్చి బహుమానమును మనము కాపాడి వారిని భద్రపరిచి పెంచవలెను. There is a holy responsibility of the parents. ఇది పరిశుద్ధమైన తల్లిదండ్రులకు బాధ్యతగా ఉంటున్నది. ஆகவே பிள்ளைகளை கர்த்தர் நமக்கு ஈவாக கொடுத்திருக்கிறார். కనుక పిల్లలను మనకు బహుమానంగా ప్రభు ఇచ్చినాడు. அவர்கள் யாருடைய கையிலே இருக்க போகிறார்களோ என்பது சிறு வயதிலே தீர்மானிக்கப்படுகிறது. వారు ఎవరి చేతిలో ఉండబోతున్నారో వారు చిన్న ప్రాయంలోనే వారు తీర్మానించవలెను. பலவான் கைகளில் உள்ள அம்புகளை போல அவர்கள் இருக்க வேண்டும். బలవంతుని చేతిలో బాణముల వంటి వారై ఉండవలెను. ரெண்டு சக்திகள் உலகத்திலே வேலை செய்து கொண்டிருக்கின்றன. రెండు శక్తులు లోకములో పనిచేస్తున్నవి. ஒன்று ஆல்மைட்டி காட், எல்லா சர்வ வல்லமையுள்ள தேவன் கிரியை செய்து கொண்டிருக்கிறார். సర్వ కృపగల దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది. இன்னொன்று பிசாசு கிரியை செய்து கொண்டிருக்கிறார். రెండవది సాతాను క్రియ చేస్తున్నాడు. ஆண்டவர் நம்மை இருளின் ராஜ்யத்திலிருந்து ஒளியின் ராஜ்யத்துக்கு கொண்டு வந்திருக்கிறார். ప్రభు మనల్ని చీకటి సంబంధమైన లోకము నుండి వెలుగు గల రాజ్యంలోకి నడిపించున్నాడు. நம்மை டிரான்ஸ்ஃபர் பண்ணி விட்டு இருக்கிறார். మనల్ని అక్కడి నుండి మార్చివేస్తున్నాడు. இந்த பொறுப்பு நமக்கு పిల్లలకు இந்த கருத்தாய் இதை போதிக்க வேண்டும். ఇది పిల్లలకు మనం చాలా తీవ్రంగా బోధించవలెను. 3 eyes of a parenting, ஒரு பிள்ளைகளுக்கு எப்படி பெற்றோர்கள் ஆங்கிலத்தில் ஐ என்ற வார்த்தையில தொடங்குகிறது. కనుక తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలకు ఆంగ్లంలో ఐ అనే మాట మీద ప్రారంభించబడుతున్నది. ఫస్ట్ ఐ స్పీక్స్ ఆఫ్ ఇంపాక్ట్, அவர்கள் எப்படி தாக்கம், அவர்களுக்குள்ள தாக்கத்தை கொண்டு வேண்டும். how to bring impact upon them. కనుక మొదటి ఇంపాక్ట్ అనగా ఏ రీతిగా ప్రభావంతో వారిని పెంచవాలని, அங்க அந்த பிரபாவ இம்பாக்ட் டெய்லி நம்ம இம்பாக்ட் கொடுக்க வேண்டும். ఆ యొక్క ప్రభావం ప్రతిదినము వారికి చూపించవలెను. இரண்டாவது ஐ இன்வெஸ்ட், முதலீடு செய்ய வேண்டும். రెండవ ఐ వారికి ఆ యొక్క పెట్టుబడి చేయవలెను. ஆகவே அது கொஞ்சம் கரெக்டா சொல்ல, நேத்தே பிரதருக்கு நான் எழுதி கொடுத்துட்டேன். அதாவது இன்வெஸ்டிங், పెట్టుబడి చేయవలెను. இன்வெஸ்ட் என்றால் என்ன? పెట్టుబడి అంటే ஒரு லேண்ட் வாங்கி விடலாம், ఒక పొలం కొనవచ్చు. దొడబలాపూర్లో చీపా கிடைக்குது, దొడబలాపూర్లో చాలా చౌకగా దొరుకుతుంది. ஸ்கொயர் ఫీట్ కమ్మిயா கிடைக்குது, ఒక స్క్వేర్ ఫీట్ తక్కువ వల్ల కొడుతుంది. 10 வருஷம் ஆனா அது விலை 5 மடங்கு பெருசாகுது. 10 సంవత్సరాల తర్వాత 5 మణుగులు పెద్దదవుతుంది. அப்போ நம்ம என்ன பண்றோம்? இன்வெஸ்ட் பண்றோம். కనుక మనం పెట్టుబడి పెడతాం. బ్యాంకులో కొంచెం ఇంట్రెస్ట్ கொடுக்கறோம். కనుక బ్యాంక్ లో కొద్దిగా పెట్టుబడి ఇస్తారు. మోదీ గోల్డ్ వాங்கக்கூடாது, ట్రావెల్ பண்ணக்கூடாதுன்னு ఆర్డర్ போட்டுக்கிறாரு. మోదీ గారు ఆ యొక్క బంగారం కొనకూడదు, మనము యాత్ర చేయకూడదని ఆర్డర్ ఇచ్చాడు. ஆகவே இன்வெஸ்ட் பண்ண வேண்டும். కనుక మనం పెట్టుబడి చేయవలెను. మూడవదిగా ఇన్ఫ్లుయెన్స్. కనుక మూడవదిగా మనం ప్రభావం చూపవలెను. செல்வாக்கை அவர்களுக்குள்ள இன்ஃப்ளூயன்ஸ் காட்ட வேண்டும். మనము వారికి ప్రభావమును చూపవలెను. உலகத்தில் நடிகர்களுக்கு இன்ஃப்ளூயன்ஸ் கொடுக்கிறார்கள். కనుక లోకములో ఆ యొక్క వేషధారులు, నాటకిస్తులు మనకు ఆ యొక్క ప్రభావం చూపుతున్నారు. ஒரு புது சாரி வெளியே வந்தால், ఒక కొత్త చీర బయటకు వస్తే, ஒரு மோஸ்ட் டாப் ஆக்ட்ரஸ்க்கு அது முதலாவது கொடுத்து கட்டி ஒரு போட்டோ అడ్వర్టైజ్మెంట్ கொடுக்கிறார்கள். కనుక ఒక మంచి యాక్టర్స్ కు కట్టి
వాటిని అడ్వర్టైజ్మెంట్ గా బయటికి చూపిస్తారు. அப்போ இந்த புடவை இவ்வளவு நல்லா இருக்குன்னு நம்ம மனசு அங்கேயே போயிடுது. కనుక ఈ యొక్క చీర బాగుందని అందరి మనసు దాని మీద పోతుంది. ஒரு நடிகர் அவருடைய ஹேர் ஸ்டைல் ஸ்பைக்ஸா வச்சு காட்டினார், அதே போல ஹேர் ஸ்டைல் நம்ம உண்டாக்க முயற்சி செய்கிறோம். కనుక ఒక నటించే వ్యక్తి తన యొక్క హెయిర్ స్టైల్ ని ఎలాగ ట్రిప్పి పెడతాడో ఆ రీతిగా మనం మార్చుకోగలుగుతున్నాం. ஆகவே இதெல்லாம் அவர்கள் கொடுக்கக்கூடிய இன்ஃப்ளூயன்ஸ் ஆக இருக்கிறது. ఇవన్నీ కూడా వారు చూపించే ప్రభావంగా ఉంటున్నది. குறிப்பாக 4 காரியங்கள் உங்களோடு சொல்ல போகிறேன். మనము 4 కార్యములు మనం చూడబోతున్నాం. ఇప్పుడు மேக் காட் சென்டர் ஆஃப் யுவர் ஹோம், தேவனை உன் குடும்பத்தின் மையமாக வைத்துக் கொள்ளுங்கள். మీరు యెహోవాను లేక ప్రభువును నీ కుటుంబానికి కేంద్రంగా ఉంచుకొనుము. கர்த்தருக்கு முதன்மையான இடம் கொடுங்கள். కనుక ప్రభువుకు ప్రథమ స్థానమును ఇవ్వండి. பாருங்கள் என்னோடு கூட மத்தேயு 22ஆம் அதிகாரம், மத்தேயு రాసిన శుభవార్త 22వ అధ్యాయము, அங்கே 37ஆம் வசனம் 38ஆம் வசனத்தை வாசிக்கிறேன். 37 38 మనం చదివితే எடுத்தவர்கள் கூட வாசிக்கலாம் எனக்காக. తీసిన వారు నా కొరకు చదవగలరు. మత్తేయు 22 37 38. అతడు అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే అది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. ஆகவே இங்க என்ன சொல்லுகிறார்? இது பிரதான முதன்மையான கடமையாய் இருக்கிறது. ఇది శ్రేష్టమైన ముఖ్యమైన మొదటి అయిన ఆజ్ఞ. ஆகவே கர்த்தரை இந்த 2 உன்னை போல பிறனை நேசிக்க வேண்டும். నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను. எல்லா நியாயப்பிரமாணம் இவைகளுக்குள்ளாக அடங்கி இருக்கிறது. అన్ని కట్టడలన్నీ దీని లోపల ఇమిడి ఉన్నది. ஆகவே இது முதன்மையான கர்த்தரை மையமாக வைக்கிற குடும்பமாய் இருக்க வேண்டும். ఇది మొదటిగా ప్రభువును కేంద్రంగా ఉంచే కుటుంబంగా ఉండవలెను. கர்த்தரை முதன்மையாக நேசிக்க வேண்டும். కనుక ప్రభువును ప్రథమముగా ప్రేమించవలెను. குடும்ப ஆராதனை அல்லது குடும்ப ஜெபம் நிலைநாட்டுங்கள். அவர்கள் வீட்டிலே குடும்ப ஜெபத்தை வையுங்கள். కనుక కుటుంబ ప్రార్థన కుటుంబ యొక్క ఆరాధన ఆ కుటుంబంలో నిరంతరం ఉండవలెను. பிள்ளைகளை கூப்பிட்டு சொல்லுங்கள், வராவிட்டாலும் நீங்கள் தொடர்ந்து ஜெபம் பண்ணுங்கள். కనుక పిల్లలను పిలిచి చెప్పండి, ఒకవేళ రాకపోతే మీరు కొనసాగించి ప్రార్థన చేయండి. ஆண்டவர் அவர்களுக்குள்ளே ஒரு மாற்றத்தை கொண்டு வருவார். ప్రభు వారిలో ఒక మార్పును తీసుకొస్తాడు. భాగము 6ఆம் அதிகாரம் படித்த வசனத்திலே, కనుక ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం చదివిన వాక్యంలో 6వ వచనం என்ன சொல்லுகிறது? 6వ వాక్యం ఏమి సెలవిస్తున్నది? நான் உனக்கு கட்டளையிடுகிற இந்த வார்த்தை உன் இருதயத்தில் இருக்க கடவது. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచవలెను. அவைகளை உன் பிள்ளைகளுக்கு கருத்தாய் போதித்து, కనుక నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, ஆகவே அவர்கள் படுக்கும் போது எழுதுக்கும் போது in all walks of their life be always God centered person. కనుక నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు నీ వారి జీవితంలో అన్నిటిలో నువ్వు దేవుని ప్రధానముగా చూపించవలెను. தேவனுடைய பிரசன்னத்தை நிலைநாட்டுங்கள். దేవుని యొక్క సన్నిధిని వారి యొక్క హృదయంలో స్థిరపరచుడి. யோசுவா 24:15 வசனம் கூறுகிறது, యెహోషువ 24:12 వాక్యం సెలవిస్తుంది, As for me and my family we will serve. நானும் என் வீட்டாருமோ வென்றால் கர்த்தரை சேவிப்போம். నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదమనెను. ஆகவே நானும் என் வீட்டாருமோ வென்றால், నేను నా ఇంటి వారిని అనగా, ஆகவே யோசுவா என்ன சொல்லுகிறார்? ஒருவேளை பொஞ்சேதி கோஆபரேட் ஆகலனா, ఒకవేళ తన భార్య తనకు ஒருவேளை பிள்ளைகள் கோஆபரேட் ஆகலனா, తన పిల్లలు நானும் என் வீட்டாரும் நான் கர்த்தரை சேவிப்பேன். నేను మాత్రమే నేను నా దేవుని సేవించగలను. ஆகவே நாம் சேவிக்கிறவர்களாய் கிறிஸ்துவை மையமாக வைத்த குடும்பமாக இருக்க வேண்டும். మనము సేవించే వారంగా క్రీస్తును కేంద్రంగా ఉంచుకొని మనము జరిగించవలెను. జోషువా அந்த இஸ்ரவேல் ஜனங்களுக்கு அந்த ஃபேர்வெல் அட்ரஸ்ல சொல்லுகிறார். కనుక
ఆ యొక్క యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు వీడ్కోలు ఆ యొక్క వర్తమానంలో మాట్లాడుతున్నాడు. நானும் என் வீட்டாருமோ வென்றால். నేను నా ఇంటి వారును. அவனுடைய வாஞ்சை ஒரு குடும்பமாக சேவிக்கும் போது ஒரு சபையாக ஒரு தேசமாக சேவிக்க முடியும் என்று சொல்கிறார். ఆయన మనస్సు ఏంటంటే నేను నా ఇంటి వారును అంటే ఒక కుటుంబంగా ఒక సంఘంగా ఒక సహవాసంగా నేను సేవించగలను అంటున్నాడు. Make the God at the center of your home. கிறிஸ்துவை மையமாக வைத்த குடும்பமாக இருக்கட்டும். క్రీస్తును నీ కుటుంబంలో కేంద్రముగా ఉంచుకొనుము. இரண்டாவது முக்கியமான காரியம், రెండవ ప్రాముఖ్యమైన కార్యము, set your mind on heavenly things. உங்களுடைய சிந்தனைகளை மேல் பரலோகத்தின் மீது வையுங்கள். మీ యొక్క చింత యావత్తు పరలోకం మీద ఉంచండి. కొలొస్సీయర్ 3వ அதிகாரம் చూడండి, కొలొస్సీయులకు రాసిన முதல் 2 வசனங்கள் என்ன சொல்கிறது? మొదటి 2 వాక్యములు కొలొస్సీయర్ 3వ அதிகாரம் முதல் 2 வசனங்கள், கிறிஸ்துவுடனே எழுப்பப்பட்டது உண்டானால் மேலான காரியங்களை தேடுங்கள் என்று நாம் அங்கே சொல்லப்படுகிறது. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడే. ஆகவே அங்கே பார்க்கிறோம், பூமியில் உள்ளவைகள் அல்ல, மேலானவைகளை நாடுங்கள். కనుక పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడే. Set the mind on heavenly things. కనుక పరలోక సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచుడే. பிள்ளைகளுக்கு தேவனை தேடுகிற அறிவை கற்றுக் கொடுக்க வேண்டும். పిల్లలకు దేవుని వెదికే ఆ జ్ఞానమును వారికి బోధించవలెను. எது இருந்தாலும் தேவனை முதலாவது தேட வேண்டும் என்று சொல்லிக் கொடுக்க வேண்டும். ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా మొదటిగా దేవుని వెతకవాలని నేర్పించండి. மத்தேயு 6:33 சொல்கிறது, మత్తయి రాసిన సువార్త 6:33, முதலாவது தேவனுடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியும் தேடுங்கள். మొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడే. முதலாவது என்று ஃபர்ஸ்ட் என்று சொல்லப்படுகிறது. మొదటిగా అని చెప్పబడుతున్నది. அதனுடைய இது காரியம், set your affection on the eternal things. కనుక పరలోక సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచుడే. தேவனுடைய மதிப்பீடுகளை வேல்யூஸை அவர்களுக்குள்ளே வளருங்கள். దేవుని యొక్క విలువలు గల కార్యములను వారి మనసులో పెంచుడే. அவர்களுக்கு மற்றவர்களுக்கு நேசிக்க சேவை செய்ய கற்றுக் கொடுங்கள். వారికి ఇతరులను ప్రేమించడానికి వారికి సేవ చేయడానికి నేర్పించుడే. ஆகவே பிள்ளைகளிடத்திலே ஒரு பிச்சைக்காரர் இருந்தால் காசு கொடுத்து பிச்சைக்காரர்களுக்கு பிள்ளைகள் கையிலிருந்து கொடுக்க கற்றுக் கொடுங்கள். ఒక బిచ్చవాడు వస్తే పిల్లలు ఉన్నప్పుడు పిల్లల చేతిలో కొన్ని డబ్బులు ఇచ్చి వారికి వారి చేతుల మీద వారికి ఇవ్వడానికి నేర్పించుడే. They are very poor, we need to help என்ற மைண்ட் அவர்களுக்கு உருவாக்க வேண்டும். వారు ఎంతో பேத ஸ்திதியில உன்னாரோ వారికి సహాయం చేయాలని మనసు వారికి కలగవలెను. ஆகவே மற்றவர்களை அவர்கள் பார்க்கிற விதம், கண்ணோட்டம் அவர்களுக்கு சரியாக பழகிவிடும். ఇతరులను చూసే కనుదృష్టి వారికి సరైన విధముగా వారు నేర్చుకొనగలరు. ஆகவே பெற்றோர் என்ன செய்கிறார்களோ பிள்ளைகள் அப்படியே தான் செய்யும். తల్లిదండ్రులు ఏం చేస్తారో అదే పిల్లలు ఆ విధానమును చేస్తారు. దేవునుடைய రాజ్యத்தினுடைய மதிப்புகளை కற்றுக் கொடுக்க வேண்டும். కనుక దేవుని యొక్క రాజ్యం యొక్క విలువలను నేర్పించవలెను. ஆகவே பிள்ளைகளை மனதை பரலோகத்திற்கு பக்கமாக திருப்ப வேண்டும். పిల్లల యొక్క మనసును పరలోక పక్కముగా ఆ విధానంలో వారిని తిప్పవలెను. ஆகவே அவர்களுக்கு வேல்யூ பேஸ்డ్, அவர்களுக்கு மதிப்பீடுகளை கற்றுக் கொடுக்க வேண்டும். వారికి విలువగల కార్యములను బోధిస్తుండాలి. ஆகவே அவர்களை துக்க வீட்டுக்கு அழைத்து கொண்டு போங்கள். వారికి దుఃఖ ఇంటికి తీసుకొని వెళ్ళండి. யாராவது செத்துட்டா சபையில வந்து காட்டுங்க. ఎవరైనా సంఘములో మరణిస్తే వారిని చూపించండి. ஏன் காட்ட வேண்டும்? ఎందుకు వారికి அவர்களுக்கு தெரிய வேண்டும் மரணம் என்பது ஒன்று இருக்க போகிறது. వారికి తెలియవలెను మరణం అనేది ఒకటి ఉన్నదని. அநேக நேரத்தில் பிள்ளைகளை இந்த மாதிரி விஷயத்திற்கு தவிர்த்து விடுகிறோம். கనుక అనేక సమయములో మనం పిల్లల్ని ఇలాంటి కార్యములకు తీసుకురాము. இந்த துக்க வீட்டுக்கு கொண்டு வரும்போது அவர்களுக்கு தெரியும், இது நாம் ஒரு அழுறாங்க, எல்லாம் அழுறாங்க, என்னத்துக்கு அழுறாங்கன்னு ஒரு எண்ணம் உண்டாகும். వారు ఎందుకు దుఃఖిస్తున్నారు, అందరూ దుఃఖిస్తున్నారని వారికి ఆలోచన కలుగును. இது எல்லாம் செய்யும்போது இன்வெஸ்ட் பண்ணுகிற அவர்களுக்குள்ள ஒரு மதிப்பை முதலீடு செய்கிறோம். కనుక ఇవన్నీ చేసేటప్పుడు వారిలో విలువలను పెట్టుబడిగా ఉంచుతున్నాం. ஆகவே இதெல்லாம் பெற்றோர்கள் செய்ய வேண்டியவைகளாக இருக்கிறது. ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చేయవలసిన కార్యంగా ఉంటున్నది. அவர்களுக்காக நேரத்தை செலவழியுங்கள். వారి కొరకు సమయమును వెచ్చించవలెను. பெற்றோர்களுக்கு நேரத்தை செலவழிக்க நேரமில்லை. తల్లిదండ్రులకు పిల్లలకు సమయం వెచ్చించడానికి సమయం లేకపోతున్నది. இந்த காலத்திலே 8 hour 10 hour டிராவலுக்கு 2 hour இப்படி போய் நம்முடைய வாழ்க்கையை எல்லாம் தாறுமாறாக்கி விடுகிறது. కనుక 8 గంటలు 10 గంటలు ఉద్యోగంలో సమయం వెచ్చించి, ఆఫీసులో సమయం వెచ్చించి
2 గంటలు రాకపోకల్లో సరిపోతుంది, పిల్లలకు సమయం But అవ్వట్లేదు. weekly at least once spend time with your children. వారానికి ఒక్కసారైనా పిల్లలతో మీరు సమయం గడపండి. You invest your time in prayer. அவர்களுக்காக ஜெபம் செய்வதில் முதலீடு செய்யுங்கள். కనుక వారి కొరకు ప్రార్థన చేయట పెట్టుబడిగా పెట్టండి. தேவனுடைய வார்த்தை கற்றுக்கொள்வதிலே முதலீடு செய்யுங்கள். దేవుని వాక్యం నేర్పించట్లో పెట్టుబడిగా పెట్టండి. அநேக ஊழியக்காரருடைய சாட்சியை கேட்கும்போது పాత సేవకుని యొక్క సాక్ష్యం విన్నప్పుడు அவர்களுடைய பெற்றோருடைய இன்வெஸ்ட்மெண்ட் அவர்கள் எப்படி அவர்களுக்கு முதலீடு செய்தார்கள் என்பதை நாம் வாசிக்க முடியும். ఆ తల్లిదండ్రుల యొక్క పెట్టుబడి ఆ పిల్లలకు ఎలా చేశారని మనం ధ్యానించగలము. நாம் தேவ வார்த்தை அவர்களுக்கு கற்றுக் கொடுக்க வேண்டும். దేవుని వాక్యం వారికి నేర్పించాలి. ஒருவேளை தேவ வார்த்தை நீ கற்றுக் கொடுக்காவிட்டால், ఒకవేళ దేవుని వాక్యం నీవు కానీ నేర్పించకపోతే ஆண்டவர் உன்னை எங்க தொட வேண்டுமோ அங்கே தொட்டு விடுவார். ప్రభు నిన్ను ఎక్కడ తాకాలన్నా అక్కడ తాకుతాడు. அப்போ நம்ம ரொம்ப அவதிப்படுவோம். కనుక మనం అక్కడ ఎంతో దుఃఖిస్తాం. தயவுசெய்து என்னோடு கூட யோபின் புத்தகம், దయచేసి నాతో పాటు యోబు గ్రంథము அங்கே 23ஆம் அதிகாரம் అక్కడ 23వ అధ్యాయము 12ஆம் வசனம், 12వ వాక్యము, ஜோப் சாப்டர் 23 verse 12. யோபு கிரந்தம் 23:12. அங்கே பார்க்கிறோம், அவருடைய வாயின் வார்த்தைகள் எனக்கு வேண்டிய ஆகாரத்தை பார்க்கலாம் அதிகமாய், இட் இஸ் மோர் தென் மை நெசசரி ஃபுட், எனக்கு தேவையான ஆகாரத்தை போல இருக்கிறது. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతనే. ஆண்டவருடைய வசனம் என்ன சொல்லுகிறது? ஐ லைக் யுவர் வேர்ட் மோர் தென் மை நெசசரி ஃபுட், எனக்கு தேவையான போஜனத்தை விட உம்முடைய வசனத்தை நேசிக்கிறேன். ఆయన నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతనే. பசி எடுக்கிறது, சாப்பிடுகிறோம், మన ఆకలి వేస్తది, ఆహారం భుజిస్తాం. தேவ வசனத்தை புசிக்க வேண்டும். దేవుని వాక్యం ఆ రీతిగా భుజించాలి. దయచేసి ఎరెమియా 15వ அதிகாரம், దయచేసి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం, 26వ వాక్యము, எரேமியா 15:26. ఇర్మియా 15:26. அங்க சமையல் அறையில இன்னும் கவாப் சுட்டுன்னு இருக்கிறாங்க, சீக்கிரம் புடிச்சா கூட கிடைக்காது, கொஞ்சம் வசனத்தை கேட்க வேண்டும். అక్కడ వంటశాలలో ఇంకా వంట వండుతూనే ఉన్నారు, సమయం లేదు, ఇంకా కొద్దిసేపు విందాం వాక్యము. 15వ அதிகாரம் எரேமியா படிங்க 26ஆம் வசனம். 26 இல்லையே, 15. அதாவது இல்ல 16 నా మాటలు నీకు 16 மன்னிக்கணும். உம்முடைய வார்த்தைகள் கிடைத்தவுடனே அவைகளை உட்கொண்டேன். నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతనే. எரேமியா சொல்றாரு, வார்த்தை கிடைச்சா நான் சாப்பிட்டேன்பா. అనగా ఇర్మియా ప్రవక్త సెలవిస్తున్నాడు, నీ మాటలు దొరకగానే నేను తిన్నాను. உம்முடைய வார்த்தை எனக்கு சந்தோஷமும், నీ యొక్క మాట నాకు సంతోషమును, என் இருதயத்துக்கு மகிழ்ச்சியும், నా హృదయమునకు శాంతమును, சேனைகளின் தேவனாகிய கர்த்தாவே உம்முடைய நாமம் எனக்கு தரிப்பிக்கப்பட்டு இருக்கிறது. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నామము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. ஆகவே வசனத்தை அப்படி கற்றுக் கொடுக்காவிட்டால், వాక్యమును ఆ రీతిగా నేర్పించకపోతే என்ன நடக்கும்? ఏం జరుగును? హోషేయ గ్రంథము, பயமுறுத்தல, నేను భయపడట్లేదు, கர்த்தருடைய வசனத்தை ஷேர் பண்ணுகிறேன். దేవుని యొక్క వాక్యమును పంచుకొనుచున్నాను. హోషేయ 4వ அதிகாரம், హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, 6వ వాక్యము, హోషేయ 4:6. హోషేయ గ్రంథము 4:6. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు, కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును. என் வேதத்தை மறந்தாய், நான் உன்னை மறந்து விடுவேன், உன் பிள்ளைகளை மறந்து விடுவேன். నా ధర్మశాస్త్రమును మర్చిపోయావు, నిన్ను నేను మర్చిపోతాను, నీ కుమారులను మర్చిపోతాను. படி படி பడి, హోంవర్క్ செய், எல்லாம் நல்லதுங்க, ரொம்ப நல்லது. పాఠమును చదువు హోంవర్క్ చెయ్యని, అది చాలా మంచిదే అండి. కాకపోతే తప్పుగా చెప్పట్లేదు. నీట్ எழுதணும், సీట్ எழுதணும், రాయాలి,
అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే, அதெல்லாம் செய்துதான் ஆக అదంతా வேண்டும். చేయాల్సిందే జీవితానికి. வசனத்தை கத்து கொடுக்கிறோமா? అయితే వాక్యం నేర్పిస్తున్నామా? இது கொஞ்சம் இன்னைக்கு நம்ம ஒரு பொறுப்போடு இங்கிருந்து கடந்து செல்ல வேண்டும். ఇది ఒక బాధ్యత కలిగి విని మనం ఇక్కడి నుంచి వెడలిపోవాలి. ஆகவே வசனத்தை மறந்தாய், நான் உன் பிள்ளைகளை மறந்து விடுவேன். ధర్మశాస్త్రం మర్చితివి కనుక నేను నిన్ను నీ కుమారుని మర్చిపోతాను. நீதிமொழி 22:6 படிச்சோம். నీది సామెతలు 22:6 చదివాము. பிள்ளையாண்டான நடத்த விதத்திலே நடத்து, அவன் பெரியவனாகும் போது அதை மறக்க மாட்டான். కనుక ఆ బాలుడు నడవలసిన త్రోవను వారికి బోధించుము, వాడు పెద్దవాడైనప్పుడు వాటిని తొలగిపోడు. ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ షేరింగ్ గాడ్స్ వర్డ్. కనుక నీ యొక్క సమయమును దేవుని వాక్యమును పెట్టుబడిగా కుమారుని జీవితంలో కుమారుల జీవితంలో పెట్టండి. చిన్న వయసులో ఎన్న విதைக்கிறியோ అది పెరియ వయసులో అరకు పోరా. నీవు బాలుడుగా ఉన్నప్పుడు ఏమి విత్తుతావో అది పెద్దవాడైనప్పుడు వాటిని కోత కోయగలవు. దయచేసి పిల్లలే ఇంక పారుங்க గోపాల్ గారు కొంచెం చూసుకోండి. పిల్లలు లాగేశారు చూడండి. భోవిక పోమ్మా, అక్కడికి వెళ్ళదు. ஆண்டவர் சொன்னார், சிறு பிள்ளைகள் என்னிடத்தில் வர தடை பண்ணாதீர்கள், நான் திட்ட மாட்டேன், அடிக்க மாட்டேன். పిల్లలు చిన్న పిల్లలు నా దగ్గర రావడానికి ఆటంకపరచకండి, నేను తిట్టను, వారిని కొట్టను. ஏன்னா அவங்களுக்கு தெரிஞ்சிருந்தா ஏன் வராங்க? వాళ్ళకి తెలుసుంటే ఎందుకు వస్తారు వాళ్ళు? இதெல்லாம் நம்ம புரிஞ்சுக்கலாம். அதனால ரொம்ப கிரிட்டிக்கலா இருக்கக்கூடாது, புரிஞ்சுக்கணும், கடினంగా ఉండకూడదు. ஆகவே நம்ம சில கெட்ட பழக்கத்தெல்லாம் கற்றுக்கிறோம். We learned the bad habits. చాలా ఎక్కువగా నేర్చుకుంటాం. ஆகவே பிள்ளை ஆண்டனை வளர்க்கிற விதத்தில் வளர்க்க வேண்டும். పిల్లవాడిని పెంచవలసిన విధానములో పెంచవలేను. பாருங்க கலாத்தியர் 6:9 అన్చేంజింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ என்ன சொல்லுது? కనుక గలతీయులకు రాసిన పత్రిక 6:9లో గలాత్యర్కి எழுதின నిరుపం 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యము. కనుక మనము మేలు చేయట ఎందు నా విసుగక ఇందుము, అలయక మేలు చేస్తమే అని తగిన కాలమందు పంట కోతము. பார்த்தீங்களா எவ்வளவு அற்புதமான ஒரு வார்த்தை, ఎలా అద్భుతమైన మాట ఇది. நன்மை செய்வதில் சோர்ந்து போக கூடாது. మనము మేలు చేయట ఎందు విసుగకూడదు. நம்ம பிள்ளைகள் நம்மளை விசுகப்படுத்தினாலும் நம்ம ఇదావకూడదు, సోర్ந்து పోకూడదు. మనము మన పిల్లలు మనం విసిగించినా కూడా మనము విసిగిపోకూడదు. எப்பப்பார் பைபிள், எப்பப்பார் பைபிள், எப்பப்பார் ஜெபம், அது மாதிரி நம்ம அந்த எக்ஸ்ட்రీమ్కు పోవాద. కనుక బ్యాలెన్స్గా இருப்போம். కనుక ఎప్పుడు బైబిల్ పాఠం అని అంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళకుండా వారికి కావాల్సిన వాటిని బోధించండి. வளர்ந்து போகாமல் విసుగక அவர்களுக்கு ஏற்ற காலத்தில் அறுப்போம். వారికి తగిన సమయంలో పంట కోచే విధముగా చేయండి. పిల్లలకి இங்க உட்கார்ந்துக்கறாங்க, ఈ చిన్న పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. யாரு என்ன ஆவாங்கன்னு நமக்கு தெரியாது. రేపు ఎవరు ఏం అవబోతున్నారు సోర్ந்து పోகாமல் விதைத்துக் கொண்டே இருப்போம். కనుక విసుగక విత్తుతూ ఉండవలేను. இது முதலீடு செய்யறது, ఇన్వెస్ట్మెంట్. ఇదే మనము ఆ పెట్టుబడి పెట్టుట. అதாவது ఇట్ ఇస్ నాట్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. అది ఆ సమయమును వ్యర్థం చేయట కాదు. நீங்கள் இன்றைக்கு எதை விதைக்கிறீர்களோ அதனுடைய பலனை அறுப்பீர்கள். ఈ రోజు మీరు దేన్ని విత్తుతారో దాని పంట కోస్తారు. మూడవదిగా దేవునుடைய వాక్యంపడి వాழுங்கள். దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించండి. లివ్ బై ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా జీవించండి. మత్తయి 4:4, మత్తయి రాసిన సువార్త 4:4 என்ன சொல்றாரு? ఏం చెప్పబడింది? మనుష్యన్ అప్పத்தினால் మాత్రమల్ల దేవునుடைய వార్తయినాలే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును. దేవునుடைய వాయిల పుறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினாலே பிழைப்பான். దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. వార్తకి ఉள்ள వల్లమై పురించుకును. మాటకున్న శక్తిని మనం అర్థం చేసుకోవాలి. Man shall not live by bread alone but by every word that proceed from the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. So God's word influences a value in a child's mind. దేవుని యొక్క వాక్యము మనకు ఆ యొక్క జీవితంలో
ఆ యొక్క విలువను కలుగు చేస్తుంది. ஆகவே வசனத்தின்படி வாழ வேண்டும். நம் பெற்றோர்கள் அநேக நேரத்தில் நாம் செய்யாததை பெற்றோர்கள் பிள்ளைகளை செய்யும்படி எதிர்பார்க்கிறோம். కనుక ఆ తల్లిదండ్రులు కొన్నిసార్లు మనం చేయింది పిల్లలు చేయాలని మనం ఎదురు చూస్తా ఉంటాం. ஆகவே பிரசங்கத்தை விட வாழ்க்கை தான் பிள்ளைகள் கவனிக்கிறாங்க. కనుక దేవుని యొక్క ప్రసన్న కన్నా ఆ యొక్క జీవితమనే వారి పిల్లలు మాదిరిగా చూస్తారు. நீ ஜெபம் பண்ணி கொண்டிருந்தால், வேதத்தை வாசித்து கொண்டிருந்தால் உன் பிள்ளைகள் கவனித்து கொண்டிருக்கிறார்கள். నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు గ్రంథమును చదువుతూ ఉంటే నీ పిల్లలు వాటిని గమనిస్తారు. அவங்க ஏதோ விளையாண்டு தான் இருப்பாங்க, ஆனா அவங்களுடைய மைண்ட்ல இம்ப்ரிண்ட் ஆயிடுது, நீ என்ன பண்ணுகிறன்னு அவங்களுக்கு இம்ப்ரிண்ட் ஆகுது. కనుక వారు ఆడుకునే ఉంటారు, ఎక్కడో ఉంటారు, కానీ నువ్వేం చేస్తున్నావని వారికి ఆలోచన కలిగిన వారే దాన్ని చింతిస్తారు. యాకోబు 1:22 சொல்கிறது. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం సెలవిస్తున్నది. Not mere hearers of word but doers of it. அவர் வசனத்தை கேட்பது மாத்திரமல்ல, அதன்படி செய்கிறவர்களாய் வாழ வேண்டும். కనుక మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండుడి. So let us practice. All are imperfect parents. எல்லாரும் சம்பூர்ணம் இல்லாத பெற்றோர்கள். కనుక మనమందరం అసంపూర్ణమైన తల్లిదండ్రులు. ஆனால் கர்த்தர் கிருபை கொடுக்கிறார். అయితే ప్రభు కృప అనుగ్రహిస్తున్నాడు. நம் பிள்ளைகளுக்கு நம்முடைய வாழ்க்கை மூலம் இன்ஃப்ளூயன்ஸ் பண்ணி காட்டுவோம். కనుక మన యొక్క జీవితం ద్వారా మన పిల్లలకు ఆ ప్రభావం చూపిద్దాం. 1 కొరింథీయర్ 1:11 పౌలు சொல்கிறார். 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. நான் கிறிஸ்துவை பின்பற்றுகிறது போல நீங்கள் என்னை பின்பற்றுங்கள். 1 కొరింథీయర్ 11వ అధ్యాయం 11 మొదటి వాక్యం. నేను క్రీస్తువును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. அவரு இன்ஃப்ளூயன்ஸ் கொடுக்கிறாரு, நான் எப்படி நடக்கிறேன் நீங்களும் நடந்து கொள்ளுங்கள். ఆయన ప్రభావం చూపిస్తున్నాడు, నేను ఈ రీతిగా నడుస్తున్నాను, మీరు అలాగా నడుచుకొనుడి అని. ஆகவே நம்ம ஆண்டவர் வசனத்தின் பிரகாரம் நடக்க நாம் பழகி கொள்ள வேண்டும். కనుక దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకుంటకు మనం అలవర్చుకొనవలెను. நம்ம நம்முடைய ஹிப்போக்ரசியை நாம் எடுத்து விட வேண்டும். మనలో ఉంటున్న போலித்தனத்தை எடுத்து விட வேண்டும். అసలు తీసివేయవలెను. ஆகவே நம்முடைய வேஷதாரணத்தை நம்ம எடுத்து போடணும். మన యొక్క వేష నటనను తీసివేయవలెను. తీతు 2:7. తీతు 2:7 వచనం. టైటస్ చాప్టర్ 2:7. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. పౌలు తీతుకు எழுதும்போது என்ன சொல்கிறார்? పౌలు తీతుకు நீ எல்லாவற்றிலும் உன் நற்கிரியைகளுக்கு மாதிரியாக காண்பித்து నీవే సత్కార్య విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. ஆகவே நீ காண்பிக்க வேண்டும். you have to influence others. నీవు ఇతరునికి ప్రభావం చూపించవలేను. ஆகவே எப்படி தீமோத்தேயுடைய ஆயா பாட்டி அவருடைய அம்மா அவனுக்கு எப்படி இன்ஃப்ளூயன்ஸ் காட்டினாங்க? కనుక తిమోతి యొక్క అవ్వ వారి యొక్క తల్లి ఏ రీతిగా ప్రభావం చూపించారు? దయచేసి 2 தீமோத்தேயு 1వ అధ్యాయం చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం சொல்கிறது. 5వ వాక్యం సెలవిస్తున్నది. வாசிக்கிறோம். அந்த விசுவாசம் உன் பாட்டியாகிய லோவிசாளுக்குள்ளும் உன் தாயாகிய ஐனியக்காக்குள்ளும் நிலைத்திருக்கிறது, அது உனக்குள்ளும் நிலைத்திருக்கிறது என்று நிச்சயித்திருக்கிறேன். ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకియాలోను వసించెను, అది నీ యందును సహా నివసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. அவருடைய விசுவாசம், அந்த விசுவாசம் தீமோத்தி சில வயதிலே அந்த விசுவாசம் அவனை இன்ஃப்ளூயன்ஸ் பண்ண வைத்தது. కనుక వారి యొక్క విశ్వాసము చిన్న ప్రాయంలో ఉంటున్న తిమోతిను ప్రభావం చూపించినది. தீமோத்தி அவங்க ஆயா பாட்டியை அவங்க அம்மாவை பார்க்கும்போது they are reflecting Christ. அவர்கள் கிறிஸ்துவை வெளிப்படுத்தி காட்டினார்கள். కనుక తిమోతి యొక్క అవ్వను తల్లి అయిన యునేకాను చూసినప్పుడు క్రీస్తును బయలుపరిచే ప్రభావం వారికి చూపించింది. నాలుగవదిగా అన్బోడు జ్ఞానతోడు அவர்களுக்கு நாம் கற்றுக் கொடுக்க வேண்டும். ప్రేమతోను జ్ఞానంతోను వారికి నేర్పించవలెను. టీచ్ డిసిప్లిన్ విత్ లవ్ అండ్ విజ్డమ్. కనుక వారికి ఆ యొక్క క్రమమును ఎలా నేర్పించాలంటే ప్రేమతో వారికి నేర్పించవలెను. நம்ம அப்பா அவங்களுக்கெல்லாம் ஷார்ட் டெம்பர். మన తల్లి తండ్రులకు ఎంతో త్వరగా కోప్పడే స్థితి ఉన్నది. கையில எது கிடைக்குதோ, చేతులు ఏది దొరుకుతుంది దాంట్లో బాధేస్తారు. அது கரடியா இருக்கலாம், అది ఏమన్నా ఉండొచ్చు, అది எதுனா இருக்கலாம், అది ఏమన్నా ఉండొచ్చు, புக்கா இருக்கலாம், అది పుస్తకం అయి కూడా బైబిల్ అడిచిக்கிறாங்க. కొంతమంది బైబిల్లోనే కొట్టేస్తున్నారు.
దయచేసి ఎఫెసీయులు 6:4 వాసిக்கிறோம். చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 మనం ఏం என்ன చదువుతున్నాం? வாசிக்கிறோம்? ఏం చదువుతున్నామంటే, பிதாக்களே உங்களை பிள்ளைகளை கோபப்படுத்தாமல் அவர்களுடைய తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. அவங்கள அன்புல திருத்துங்கப்பா. కనుక వారిని ప్రేమలో బోధించుడి. கொஞ்சம் பொறுமை தேவை. కొంత మనకు వారికి అలాంటి కనిపెట్టే మనసు అవసరము. ஆகவே செயல்களுக்கு what we do it has a consequence on child's mind. కనుక ఆ పిల్లల యొక్క మనసులో అది రూపించే రీతిగా మనము కనిపెట్టి వారికి బోధించవలేను. நம்ம ரொம்ப கடினமாக அவர்களை நடத்தி சென்றால் அவர்களை ஹிப்போக்ரைட்டா உருவாக்கி விடுவோம். కనుక చాలా కఠినంగా వారికి బోధించినట్లయితే వారికి వేషధారణ వారిలో కలిగిపోతుంది. 6:7 நான் మறுபடியும் அதே தான் நான் వాసిపోం. గలతీయులకు రాసిన పత్రిక 6:7 మరలా దాన్ని చదువుతాము. మోసపోకుడి, దేవుని వెక్కిరింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. விதைக்கிறானோ அதை அறுப்பான். ఏ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ஆகவே நாம் ஜாக்கிரதையாக பிள்ளைகளை வளர்க்க, கவனத்திலே அன்பாக எல்லா சாந்தத்தோடு அவர்களை திருத்தி வாழ தேவன் நமக்கு உதவி செய்வாராக. కనుక మోసపోకుండా ప్రేమతో వారిని శిక్షించి వారిని జ్ఞానంతో పెంచవలెను. தேவன் ஆண்டவரே நம்ம மேல அன்பு இருக்கிறபடியால் நம்மை திருத்துகிறார். కనుక దేవుడు మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి మనల్ని శిక్షించి సరిచేస్తున్నాడు. శిక్షియాத தகப்பன் உண்டோ என்று பவுல் கேட்கிறார். పౌలు గారు వింటున్నాడు, అడుగుతున్నాడు, శిక్ష లేని తండ్రి ఉన్నాడా అని. பாருங்கள், எபிரேயர் 12వ அதிகாரம், ఎబ్రియల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం, 6వ వాక్యము. கர்த்தர் இவனிடத்தில் அன்பு கூறார்களோ அவனை அவர் சிட்சித்து. కనుక 6వ వాక్యము, ప్రభు నా కుమారుడా ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. கர்த்தர் எவனிடத்தில் அன்பு கூறுகிறாரோ அவரை சிட்சிக்கிறார். ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. శిక్షిக்கிற வார்த்தை தவறாக புரிந்து கொள்கிறோம். ఈ శిక్షించే మాట మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. சேஸ்னிங் என்ற வார்த்தைக்கு சைல்டு ட்ரைனிங், அதாவது ஒரு குழந்தைக்கு எப்படி அன்பாக கற்றுக் கொடுக்கப்படுகிறதோ அவ்விதத்தில் தேவன் நமக்கு கற்றுக் கொடுக்கிறார். చేస్నింగ్ అనే ఆంగ్లంలో ఆ మాటకు చిన్నపిల్లలను ఎలాగ తర్బిద్ది చేయవలనో, ఎలాగ బోధించవలనో, నేర్పించవలనో ఆ రీతిగా బోధించవలెను. సో కోపத்தில் அல்ல, அன்பின் அடிப்படையில் திருத்த வேண்டும். కోపంతో కాదు, ప్రేమతో వారిని సరిదిద్దవలెను. செயல்களுக்கு there will be whatever you do there is a consequence என்ற காரியத்தை அவர்களுக்கு கற்றுக் கொடுங்கள். నీ క్రియల ద్వారా వారికి వారి మనసులో వారు పొదిగించే రీతిగా వారికి నేర్పించము. what you do you will face a consequence. எதை செய்தா இப்போ இல்ல பின்னால அதனுடைய பலாபலனை அனுபவிப்பாய். నీవు చేసినది నీకు ఫలితము ఆ వెనకాట ఆ ఎదురుతో ఆ కాలంలో నువ్వు చూడగలవు. தேவனை போல கிருபையுடன் அவர்களை திருத்த முயற்சிக்க வேண்டும். దేవుని వలె కృపతో వారిని సరిదిద్దడానికి ప్రయత్నించవలెను. நாம் எப்படி இந்த நாட்களிலே இருக்கிறோம்? కనుక మనం ఏ రీతిగా ఈ దినాల్లో ఉంటున్నాం? తాకத்தை ఏర్పడుతుகிறோமா? మనము ఎలాంటి ఆ కార్యమును మనం వారికి బోధిస్తున్నామా? Do we create impact upon them? కనుక వారి మీద ఈ ప్రభావం చూపిస్తున్నామా? రెండవది, do we invest our time? நம்முடைய நேரத்தை முதலீடு செய்கிறோமா? మన సమయమును వారికి పెట్టుబడిగా పెడుతున్నామా? ஜபம், அன்பு, வேதம் இவைகள் எல்லாம் கற்றுக் கொடுக்க நேரத்தை எடுத்துக்கொள்கிறோமா? కనుక ప్రార్థన, వాక్యము అవన్నీ కూడా నేర్పించడానికి మన సమయమును పెట్టుబడిగా పెడుతున్నామా? ఇన్ఫ్లుయెన్స్, அவர்கள் மேலே பிரபாவம் எப்படி இருக்கிறது? இன்ஃப்ளூயன்ஸ், కనుక మన యొక్క ప్రభావం చూపుట వారి మీద ఎలాగున్నది? ஆகவே ఆండవருடைய వచనం பெற்றோர்களுக்கு தெளிவாக சொல்லப்படுகிறது. దేవుని యొక్క వాక్యము తల్లిదండ్రులకు ఎంత తేటగాను బోధిస్తున్నది. இதெல்லாம் ஜேடனுக்கு சொன்னா புரியாது. ఇదన్నీ జేడని చెప్తే అర్థం కాదు. பெற்றோர்களுக்கு சொல்ல வேண்டிய வார்த்தை. ఇదంతా తల్లిదండ్రులకు చెప్పబడిన మాటలు. ஆகவே நாம் அநேக விஷயத்துல தவறி போய்விட்டு இருக்கிறோம். కనుక అనేక కార్యములను తప్పిపోయి ఉన్నాం. இன்னைக்கு சில நேரத்தில் இந்த பிள்ளைகள் சிறுவர்களாக இருக்கும்போது காலை மிதித்தார்கள், பெரியவர்களாகும்போது இருதயத்தை மிதிக்கிறார்கள். இது உண்மையான கூற்று. కనుక నిజమైన కార్యం ఏమిటంటే, చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మన కాళ్ళను తొక్కుతారు, పెద్దవారైనప్పుడు మన యొక్క రొమ్మును తొక్కుతారు వాళ్ళు.
ஸோ நம்ம மனநோவுடைய பெற்றோர்கள் அதிகம் உண்டு. కనుక మనస్తాపంతో అనేక తల్లిదండ్రులు ఉన్నారు. ఈ దినాల్లో வேதனையோடு இருக்கக்கூடிய பெற்றோர்கள் உண்டு. ఎంతో వేదనతో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. அப்போ நம்ம எப்படி ஜெபிக்க வேண்டும்? కనుక మనం ఏ రీతిగా ప్రార్థించే వారి కొరకై చిల్డ్రన్ வந்து వెరీ దే ఆర్ బ్యాక్ స్లైడింగ్ అండ్ గోయింగ్ ఆఫ్టర్ ద వరల్డ్, நம்ம ఇన్ఫ్లుయెన్స్ ఇல்லாம போறாங்க. కనుక మన ప్రభావం చూపకుండా వారు వెనుకబడిన వారై, వారు దూరంగా వెళ్ళిపోయిన వారే కనబడుచున్నారు. ஆகவே நாம ஒப்பு கொடுக்க ஆண்டவர் உதவி செய்வார். మనం అప్పగించుకోవడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ஜெபம் செய்வோம். ప్రార్థన చేద్దాం. இந்த வார்த்தைகளுக்காக சகோதரன் மதன் ஜெபிக்கும்படி கேட்டுக்கொள்கிறேன். ఈ యొక్క మాటల కొరకై సోదరు మదన్ గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. பெற்றோர்களாக நாங்கள் தவறின காரியங்கள் உண்டு, ஆண்டவர் எங்களை மன்னியும். తల్లిదండ్రులుగా మేము తప్పిపోయిన కార్యం నుండి దయచేసి మనం ஆண்டவரே, క్షమించము. நாங்கள் பரிபூர்ண பெற்றோர்களும் அல்ல. మనం పరిపూర్ణమైన తల్లిదండ్రులం కాము. நாங்கள் சில நேரத்தில் அவர்கள் மேலே நாங்கள் இம்பாக்ட் காட்டுவதில்லை. కనుక కొన్ని సమయంలో వారి మీద ప్రభావం చూపించటం లేదు. ஆண்டவரே, அவர்களை உமக்காக இன்ஃப்ளூயன்ஸ் பண்ணுவதும் இல்லை. మీ కొరకు ప్రభావం చూపించే వారంగా లేము. அவர்கள் வரப்போகிற காலத்துக்காக நேரத்தையும் ஜெபத்தையும் இன்வெஸ்ட் செய்யாம போய்விட்டோம். రాబో కాలం కొరకే, వారి భవిష్యత్తు కొరకే ప్రార్థనను వాక్యమును వారి మీద పెట్టుబడిగా పెట్టలేకపోయాం సమయమును. இதெல்லாம் எங்களை மன்னித்து எங்களை ஒரு ప్రియమైన పెற்றோர்களாய் மாற்றும் என்று జెబిపోం. ఇవన్నీ మాకు క్షమించి ఒక ప్రియమైన తల్లిదండ్రులుగా మార్చమని ప్రార్థిద్దాం.